మార్పిడి చేయాల్సిన అవసరం ఎంతో ఉందని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకిట అన్వేష్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని జెడ్పీ సమావేశ మందిరంలో వ్యవసాయ డిఆర్డీఓ సహకార శాఖలు ప్రైవేట్ విత్తన డీలర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. శాస్త్రవేత్తల పర్యవేక్షణలో విత్తనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నాణ్యమైన విత్తనాలు అందిస్తున్నామన్నారు. సంస్థ ద్వారా అందించే విత్తనాలను రైతులకు అందించాలని డీలర్లకు సూచించారు. మొక్కజొన్న, జొన్న పంటల కొనుగోలు విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నేతలు అనవసర ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. మొక్కజొన్న, జొన్న ఊహించిన విధంగా అధిక మొత్తంలో సాగు అయిందని, అయినా ఎంత ఇబ్బంది ఉన్నా ప్రభుత్వం పంటను కొనుగోలు చేస్తుందన్నారు. లేబర్, గన్నీ సంచులు, లారీల సమస్య ఉన్నప్పటికీ అవన్నీ సమకూరుస్తున్నామని తెలిపారు. విత్తనాలు అందించాలని ఏర్పడిన సంస్థ అందరూ విత్తనం రైతులకు అవసరం ఉంటుంది. ఆ విత్తనాలు మా సంస్థ ద్వారా కూడా ఇస్తాం కాబట్టి ఒక సీజన్ లో చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి. మీరు చెప్తుంటే ఒక 10 మంది దినగలు మీడియా మిత్రులు కూర్చొని మాట్లాడాలి. అంటే ఈ రోహిత్ ఖాతా నుంచి విత్తనాలు అలగడం స్టార్ట్ అవుతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి విత్తనాల సరఫరాకు సంబంధించినటువంటి అంశంలో మీతో మాట్లాడదామని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. ఈ జిల్లాలో దాదాపు 200 పైన ప్రైవేట్ డీలర్లు ఉన్నారు. ఆగ్రోస్ ఉన్నాయి, సహకార సంఘాలు 24 ఉన్నాయి. ఈ మీరందరూ కలిసి విత్తన సంస్థల నుంచి రైతులకు విత్తనాలు అందిస్తూ ఉంటారు. ఇందులో అనేక రకాల కంపెనీలను మీకు ఎవరితోని ఎక్కువ సంబంధాలు ఉంటే వాళ్ళతోటి విత్తనాలు తీసుకొని మీరు రైతులకు అందిస్తున్నటువంటి సందర్భం ఉంది. గ్రామంలో ఏ రైతు ఏ విత్తనం కావాలన్నా కానీ మీ డీలర్ దగ్గరికి వచ్చి తీసుకునే పరిస్థితి ఉంది. పాపం మా వ్యవసాయ అధికారులను ఏ రైతు కూడా పోయి ఏ విత్తనం బాగుంటుంది, ఒకవేళ అది పురుగు వస్తే ఏ మందు వాడాలని చెప్పేసి ఎప్పుడు కూడా వ్యవసాయ అధికారులు అడగారు. కేవలం రైతులంతా పోయి ఊర్లలో ఉన్నటువంటి లేదా టౌన్లో ఉన్నటువంటి విత్తన డీలర్ దగ్గరికి పోయి ఏ విత్తనం వాడితే బాగుంటుంది, ఆ పంటకు ఏదైనా రోగం వస్తే ఏ మందు వాడాలని చెప్పేసి డీలర్లే అడుగుతారు తప్పితే కానీ వ్యవసాయ అధికారులను మాత్రం అడిగే పరిస్థితి లేదు. కానీ పంట నష్టం జరిగినప్పుడు మాత్రం వ్యవసాయ అధికారులను మీరు ఏం చేస్తా ఉన్నారు, పంట రాలేదు, పంట దిగుబడి రాలేదు, లేకుంటే పంట పూతకొచ్చిన ఖాతా రాలేదు, రకరకాలుగా వ్యవసాయ అధికారులు ప్రభుత్వాన్నే మనం అడిగేటటువంటి పరిస్థితి తప్పితే కొనేటప్పుడు మాత్రం అడిగాం. ఇట్లాంటి పరిస్థితి ఈ సమాజంలో ఏర్పడ్డది. అంటే ప్రైవేట్ విత్తనాలే ఎక్కువ ఆధిపత్యానికి వచ్చేసి వాళ్ళ రైతులకు అనేక రకాల పేర్ల మీద మనం అమ్ముతున్నటువంటి పరిస్థితి. దానివల్ల అనేక రకాలైనటువంటి పంట దిగుబడి రాకపోవడము, నష్టపోయినటువంటి సందర్భాలు చాలా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులలో మనమంతా కూడా మీరందరూ కూడా పేరుకే విత్తన వ్యాపారాలు పెట్టుకున్నప్పటికీ కూడా వ్యవసాయ నేపథ్యం కలిగిన వాళ్ళు, వ్యవసాయ కుటుంబానికి వచ్చిన